ఇప్పుడు మన ప్లాన్ క్లియర్. మనమే కీర్తిని చైర్మన్ చేస్తాం. కానీ కళ్యాణ్ ఉన్నంత వరకు మనం ఎలా చేయగలం? సింపుల్. మిగిలిన షేర్ హోల్డర్స్ అందరినీ మన దారిలో పెట్టుకుంటే సరిపోతుంది కదా. మీరు చెప్పింది కరెక్టే. మన ముగ్గురం కలిపి ఇప్పటికే 30% షేర్స్ కలిగి ఉన్నాం. ఇంకొంతమందిని మన సైడ్లోకి తెచ్చుకుంటే మనకే ఫుల్ బెనిఫిట్. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, మిస్టర్ అభిషేక్. తన దగ్గర 7% షేర్స్ ఉన్నాయి. అయితే వెంటనే అభిషేక్ కాల్ చేయి. అతనికి చెప్పు, మనకు సపోర్ట్ చేస్తే కీర్తి మేనేజర్ అయిన తర్వాత అతనికి బెనిఫిట్స్ ఉంటాయని. ఒక నిమిషం ఆగండి సార్, నేనున్నాను కదా మీకు. నేను ఫోన్ చేస్తాను. కళ్యాణ్కి రేపు తెలుస్తుంది మా ఫ్యామిలీతో పెట్టుకోవడం అంటే ఏంటో. చూసారా, అన్నీ మన ప్లాన్ ప్రకారమే జరిగిపోతున్నాయి. అవును, కళ్యాణ్ రేపు మీటింగ్కి వచ్చేసరికి చైర్ మాత్రం ఇంకో వ్యక్తి కోసం రెడీగా ఉంటుంది. మన కీర్తి చైర్మన్ గా మారే రోజు కోసం టేక్ ఇట్.